హ్యాపీ వ్యాస పూర్ణిమ. మహానుభావుడు ఈ రకంగానైనా మనం వ్యాస భగవానుడిని సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అది గుర్తు చేసుకోవటం కాదు, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని కనుక మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ 100% వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. కానీ ఎవరు కూడా బుద్ధి అంటే కొంచెం కష్టపడాలి కదా, దానికి కొంచెం కష్టమే. ఎందుకంటే భౌతికంగా పోలెడ్ అట్రాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎప్పుడో ఏదో వస్తుంది, ఎక్కడో ఏదో ఉంది, ఒక గంట కూర్చొని విందాము, దానికి ఏదో చేద్దాము అంటే మన మానవ జన్మలో అంత సాధ్యం కాదు. ఎందుకు? తాత్కాలిక ఆనందం కావాలి, కానీ ఎప్పుడో వస్తుందమ్మా దానికోసం నువ్వు చెయ్యి అంటే చేసేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు మనం వ్యాస పూర్ణిమ, అసలు ఎందుకు ఆషాఢ మాసంలోనే వ్యాస పూర్ణిమ చేసుకోవాలి అంటే మన సనాతన ధర్మానికి ఆద్యుడు ఎవరు అంటే వ్యాస భగవానుడే. వేదాలను సంకలనం చేసింది, ఉపనిషత్తులకు ఉన్నని క్రోడీకరించి భగవద్గీత రాసింది, తర్వాత ఆ పురాణాలు చెప్పింది, భాగవతం భారతం అంతా కూడా వ్యాస భగవానుడి చేతి మీదనే అయ్యాయి. లేదంటే ఒకవేళ ఆ భగవానుడన్నా కావచ్చు, తర్వాత ఆయన శిష్యులు కావచ్చు, అదంతా తీసి పక్కన పడేస్తే వ్యాసుడే మనకి మన సనాతన ధర్మానికి ఆద్యుడు. అందుకని ఆయన్ని కృతజ్ఞతగా ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకి ఏంటి అసలు సిద్ధాంతం ఏంటి? భగవతత్వానికి సంబంధించి నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వంలో నుంచి ప్రకృతి అంతా వ్యక్తమైంది. ఈ ప్రకృతిలో ముఖ్యంగా ఉన్నవి 3 లక్షణాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి, అంతే కదా. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. తర్వాత నిద్రలేస్తాము, పని చేసుకుంటాము, పడుకుంటాము, 3. ఆ తర్వాత మనకు శరీరం ఉంది, మన దగ్గర ప్రాణం ఉంది, మనసు ఉంది, 3. వచ్చాము, ఉంటాము, వెళ్ళిపోతాము, సృష్టి స్థితి లయ 3. అంటే ఏది తీసుకున్నా ఆ 3 కానిది ఒకటి ఉంది, ఒక నిరాకారం, అదేం మనకు కనపడదు, కానీ 3 విషయం అయితే మనకు తెలుస్తూ ఉన్నది. అంటే మూలం 3. అందుకని ఏంది, రోజును కూడా ఏం చేశారు, 3 రకాలుగా విభజించారు. 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్రపోతాం, ఒక 8 గంటలు భోజనం చేసుకోవడానికి ఉపయోగిస్తాం, ఒక 8 గంటలు నేర్చుకోవటానికి పెడతాం. అందుకని పొద్దున పూట 4 నుంచి 8, సాయంత్రం 4 నుంచి 8 సత్వగుణం వ్యవహారం, నిద్ర తమోగుణం, రజోగుణం వచ్చి మనం బాగా కష్టపడి పనిచేయడం. అంటే ఏంటి, మొత్తం మన వేదాల సారం అంతా కూడా 3 విషయాల గురించే చెప్పారు. తర్వాత మరి దేవుడు ఇప్పుడు మన నిజంగా అంటే నిరాకారమైన భగవంతుడికి నామరూప గుణక్రియలు లేవు కదా, అయినా సరే సృష్టి వ్యక్తమైన తర్వాత కొన్ని పేర్లు పెట్టుకోవాలి. కాబట్టి భగవతత్వానికి కూడా సృష్టి స్థితి లయలో 3 పేర్లు పెట్టుకున్నారు. ఏంటి, అక్కడ కూడా మళ్ళీ కాలాన్ని విభజించి ఈ 3 మాసాలు ఉన్నాయి కదా, 4 మాసాలు చాతుర్మాసం అని, అప్పుడు దేవుడు నిద్రపోతాడు, తర్వాత 4 మాసాలు ఆయన పనిచేస్తాడు, తర్వాత 4 మాసాలు జ్ఞాన సంపార్జనలో ఉంటాడు అని మళ్ళీ అక్కడ కూడా కాలాన్ని విభజించారు. ఇప్పుడు ఎందుకు, వ్యవసాయపూరిత దేశాలు కాబట్టి మొట్టమొదటి ఎండాకాలం అంతా పంటలే ఉండవు, ఖాళీగా ఉంటాయి కాబట్టి అప్పుడు పొలాలు దున్నుకుంటారు. వర్షాకాలం వర్షం పడుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో ఎస్పెషల్లీ ఆషాఢ పౌర్ణమికి తొలే కాసైన తర్వాత ఖాళీ ఉంటారు కాబట్టి అప్పుడు కూర్చొని భగవతత్వానికి సంబంధించిన శ్రవణ